హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రశేఖర్, సీనియర్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ని. సో నవ్ పీపుల్ చాలామంది ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్, మోషన్ ఫ్రీగా ఉండకపోవడం, కాన్స్టిట్యూషన్ అనమాట, దాంతోపాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇటువంటి సమస్యలు ఎదుర్కొంది. దీనికి కారణం ఏంటంటే తగినంత వాటర్ తీసుకోకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం, బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకోకపోవడము, దాంతోపాటుగా ఫైబర్ ఉన్న ఫుడ్ అంటే పీచు పదార్థం తక్కువ మొత్తం తీసుకోవడం. మనకు డైలీ కనీసం ఒక 25 గ్రాముల నుంచి 30 గ్రాముల పీచు పదార్థం అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇవన్నీ దేనిలో ఉంటుందంటే మంచిగా వెజిటబుల్స్ కానీ, పండ్లల్లో కానీ, తృణధాన్యాలు అంటే ఇటువంటి దాంట్లో మనకు లభిస్తుంది. ఇట్లా మనకు డైలీ మనం ఇప్పుడు 13 గ్రామ్స్ ప్రోటీను, దాంతోపాటు ఫైబరు, మంచిగా ప్రోబయాటిక్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, మన గట్ హెల్త్ చాలా పనిచేస్తుంది. ఇది పెరుగులో కానీ మధ్యలో కానీ ఉంటుంది. ఇటువంటి తీసుకోవడం వల్ల మనం ఇటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. దాంతోపాటు దీనివల్ల ఎటువంటి సివియర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇరిటబుల్ బౌల్ డిసీజ్ కానీ, ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, ఇటువంటి సమస్యలు వస్తాయి. దానివల్ల అపెండిసైటిస్, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ గురికాకుండా ఉండాలంటే మనం మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ, బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకుంటూ, ఎప్పుడైతే మంచి ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటాం, మన ఎత్తుల దగ్గర బరువును మెయింటైన్ చేస్తుంటామో, మంచి సమతుల ఆహారం తీసుకుంటూ చేయడం వల్ల మంచి ఆరోగ్యం ఉండడానికి వెళ్ళిపోతుంది. లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటుంది దీనివల్ల. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు హెల్త్ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ చంద్రశేఖర్. థ్యాంక్ యూ.